ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నారండి నూతన దినంలో. మరి మనం అంత సుఖంగా నిద్రపోయామంటే, అంత క్షేమంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనమా? మనం తీసుకున్న జాగ్రత్తలా? మనం పెట్టుకున్న సెక్యూరిటీనా? కాదు కదా. మన దేవుని మహా కాపుదల. రాత్రంతా ఆయన మేల్కొని కొనుకకుండా నిద్రపోకుండా మనల్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడబట్టే కదండి. ఎవరిస్తారండి అంత భద్రత? అసలు మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైనా, మన బంధువులైనా, మనల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు కదండి. కొంచెం సేపే మెలకుగా ఉంటారు మహా అయితే. రాత్రంతా ప్రతిరోజు మెలకు ఉండి ఎవ్వరూ ఇవ్వలేరు కదండి. పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి మీద ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద, ఒక్కళ్ళైనా ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు కదా. మన తండ్రి మాత్రమే, మన దేవుడు, మన యేసయ్య మాత్రమే ఆ భద్రత ఇవ్వగలరు కదా. అసలు ఆయనకి ఏం అవసరం అండి? మనల్ని అంత కంటి రెప్పలా కాపాడడానికి, ఆయన కునుకకుండా నిద్రపోకుండా ఏం అవసరం అండి? మనమెంత, ఆయన ఎక్కడా? ఎక్కడో మహాకాశాల్లో సింహాసనం, బంగారు సింహాసనం మీద ఆసీనుడై కూర్చునే ఒక మహారాజు అంత గొప్ప ఘనతంతా వదిలిపెట్టి, అంత గొప్ప మహిమంతా వదిలిపెట్టేసి, మనమెంత మనుషులం. అది కూడా మనమేమన్నా నీతిమంతులమా? ఏ తప్పు చేయకుండా నీతిగా జీవించేవాళ్ళం కాదు. అసలు తండ్రి మన పాపాలు లెక్క పెడితే అసలు ఆయన వైపు చూసే అర్హత కూడా మనకు ఉండదు కదా. అయినా సరే ఆ విషయం తెలిసి కూడా తండ్రి ఆ మహిమనంతా వదిలిపెట్టి మనం పడుకుంటే ఆయన కాపుదల భద్రంగా కొనుకకుండా నిద్రపోకుండా మనల్ని అంత భద్రంగా కాపాడడానికి ఆయనకి ఏం అవసరం అండి? అసలు ఏవి లేక కదా. ఒక్కసారి ఆలోచించండి. మరి అంత గొప్ప కాపుదల భద్రత ఇచ్చిన తండ్రికి మనమేమి ఇవ్వగలం? ఒక్క థ్యాంక్సే కదా, అది కూడా హార్ట్ఫుల్గా, మామూలుగా కాదండి. ఎవరో మొక్కం లేని మనిషి వచ్చి మనకి సహాయం చేస్తేనే 10 సార్లు 100 సార్లు చెప్పుకుంటాం, 100 మందికి చెప్పుకుంటాం. ఆ పలానా టైంలో ఆ మనిషి ఆయన ఎవరో కూడా తెలియదమ్మా, వచ్చి మాకు డబ్బులు చెల్లాడు, మా అప్పు వచ్చి ఇంటి ముందు అప్పులో నుంచి కూర్చుంటే ఆయన వచ్చి సహాయం చేసి వెళ్ళాడు, మళ్ళీ కనపడలేదు అని 100 మందికి చెప్పుకుంటాం. అలాంటిది అంత గొప్ప మహిమనంతా వదిలిపెట్టేసి ఆఫ్టర్ ఆల్ మన కోసం, మనమెంత ఆఫ్టర్ ఆల్ కదా, మన కోసం తండ్రి రావడానికి మనమే పాటి వాళ్ళం. అందుకు ఆయనకి మనమేమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేం కదా. అసలు ఏమి ఇవ్వగలం మనం? ఆయనకి ఏం తక్కువని మనం ఇస్తాం? కాబట్టి ఒక్క థ్యాంక్స్ హార్ట్ఫుల్గా చెప్దామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. దావీదు గారు చెప్తారు కదండి, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను సన్నుతించేదను. పూర్ణ హృదయం అంటే హార్ట్ఫుల్గా తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభువా మీ భద్రత మాకు ఇవ్వడానికి, మేము సుఖంగా నిద్రపోవడానికి, మీరు మెలుకోకుండడానికి ప్రభువా మేమెంత, మా బ్రతికెంత, అంత భద్రత మాకు ఇవ్వడానికి అసలు మేమే పాటి వారమయ్యా? మాకేం అర్హత ఉందయ్యా? మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు కదా. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము కదా తండ్రి. ఎందుకంటే అంత భయంకరమైన పాపులు, మేమెంత ఘోరమైన పాపులమో. పైకి నీతిమంతులుగానే ఉన్నాం, పైకి మిమ్మల్ని అనుసరించే వాళ్ళలా కనపడుతున్నాం, కానీ మా మనసులో ఉన్న పాపం మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు. అది తెలిసి ఉండి కూడా ప్రభా మీ భద్రత మాకివ్వడానికి, మాకే ప్రమాదం రాకుండా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని భద్రపరచడానికి మేమే పాటివారం తండ్రి. ఏమియ్యగలవయ్యా? మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే భద్రతకి మేమేమి ఇవ్వగలం తండ్రి? మా కోసం ఆ మహిమనంతా వదిలిపెట్టి మా కోసం రావడానికి అసలు మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా పెద్ద పెద్ద గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని వార్తల్లో మేము చదువుతున్నాం తండ్రి. కానీ ప్రభా మాకు ఎటువంటి ఆపద కీడు రాకుండా భద్రంగా మేము ఉన్నామంటే అది కేవలం కేవలం కేవలం
మీ కృప, మీ కాపుదల, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టి మీ దయ పొందుకునే అర్హత కూడా మాకు లేదు. మీరు మా మీద జాలి పడడానికి మాకు అర్హత మాకు లేదు తండ్రి. అయినా సరే జాలిగల దేవా మీకే స్తోత్రం, దయగల దేవా మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ రోజంతా ప్రభా మీరు మాకిచ్చిన ఈ నూతన దినంలో మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించకుండా, మీ మనసు నొచ్చుకునేలా మేము నడవకుండా నా తండ్రి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ఎవరిని ప్రభా తక్కువ చేసి చులకన చేసి హేళనగా మాట్లాడకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తూ ప్రభా మాకు బుద్ధి చెప్తూ ఉంటేనే ప్రతి క్షణం మేము జాగ్రత్తగా నడుచుకోగలం తండ్రి. మీ గద్దింపు మీ నుండి ఆ బుద్ధి మాకు రాకపోతే మా వల్ల కాదయ్యా, లోకంలో పడిపోతాం. అలాంటి లోకంలో పడే పరిస్థితి మాకు రానివద్దు తండ్రి. మీరుంటే చాలు ప్రభా, మీ కృప మాకు తోడుంటే చాలు. అసలు మీ కృప మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా జాలిగల దేవా ఈ రోజంతా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి, మేము చేయాల్సిన పని మేం చేస్తే అది సక్సెస్ అవ్వదు, మీరు చేస్తేనే అయితే. మేము ఎగ్జామ్స్ మా తెలివితో రాస్తే మేము పాస్ అవ్వం, ఉద్యోగం రాదు. కానీ మా పక్కన మీరు కూర్చొని రాపిస్తేనే ఉద్యోగాలు పొందుకోగలం తండ్రి. ఎందుకంటే మాకన్నా గొప్ప వారు, మాకన్నా తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళు రాస్తున్నారు. కానీ మా తెలివితో కాదయ్యా, మీరు మా పక్కన కూర్చొని రాపిస్తేనే మాకు ఉద్యోగాలు పొందుకోగలం తండ్రి. మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా. మీ సహాయాన్ని అడిగే అర్హత కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు ఏ పనులైతే చేయొద్దు అంటున్నారో ఆ పనులే చేస్తున్నాం తండ్రి. అది చూపు అయినా సరే, అది మాట అయినా సరే, అది నడకైనా ప్రవర్తన అయినా సరే ప్రభా, మీరు ఏదైతే చేయొద్దు అంటున్నారో అదే చేస్తున్నాం. తగ్గింపు జీవితంతో జీవించమంటున్నారు, తగ్గింపు మాటలు అంటున్నారు, తగ్గింపు ప్రవర్తన అంటున్నారు. అవి చేయట్లేదయ్యా, అవే చేయట్లేదు తండ్రి. క్షమించండి ప్రభా, మీరు మాకు అలవాటు చేయమని అడుగుతున్నాం. మీ సహాయం లేకుండా మేము చేయలేం నా తండ్రి. మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని మరలా నా తండ్రి ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.